ఒట్టు మీద నమ్మకం ఉందా, గట్టు మీద నమ్మకం ఉందా? అదేంటి ఒట్టు మీద నమ్మకం ఉంటది? కానీ కొంతమంది ఒట్టు తీయాల్సిందంటే గట్టు దగ్గర వెళ్లాల్సిందే. ఒట్టు గొప్పదా, గట్టు గొప్పదా తేల్చడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దేమ్. రాజేషు, మహేషు, మల్లేషు, జ్ఞానేషు, సతీష్ అని పుట్టినోళ్ళందరూ పుట్టినట్టు చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదు అని ఒట్టేసి మొక్కి మరి మా అమ్మ పెట్టింది నా పేరు ఒట్టు ఓబులేష్ అని. ఒట్టు ఓబులేష్ అని. అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు బొట్టు బోడేష్. దురదృష్టవశాత్తు వీడికి తండ్రిని. మీ పేరు మీ నాన్న పెట్టారా? లేదమ్మా, వీడుకున్న అలవాటుతో ఒత్తుగా పెరిగిన తల మీద ఒట్లు వేసి 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 చివరికి ఇదిగో ఇలా గుండి చేశాడు. బొట్టు మిగిలింది, బొచ్చు పోయిందండి. బొచ్చు పోయిందండి. ఇంకో విషయం చెప్పాలి. వీళ్ళమ్మ చిన్నప్పుడు పెరుగులో తోడు వెయ్యమంది, వాడు వెయ్యలేదు. ఈవిడ అడగలేదు. వాడు వేశానని అమ్మ తోడు వేశాడు, నాకు తోడు లేకుండా చేశాడు. నమస్కారం బొట్టు బోడేష్ గారు. నమస్కారం గుడ్లగోపు గారు. గుడ్లగొప్ప కాదండి, గూట్లో గోవింద్. నోట్లో మకరందం ఏం కాదు. అనవసరంగా ఎదవనైపోయాను. నువ్వు అసలు ఎందుకు వచ్చావు? పండకి మొన్న అత్తగారింటికి వెళ్ళాను సార్. వాచ్ పెట్టారు, మీకు చూపిద్దామని వచ్చాను. చూపించారు కదా, ఇంకెళ్ళిపోండి. ఇది ₹1,00,000 వాచ్ అండి. బాగుందని చెప్పదా? ఒట్టి చెప్పండి. ఈ వాచ్ మీద ఒట్టే చెప్తున్నాను, ఈ వాచ్ చాలా బాగుంది. ఒట్టేసి వాచిపోయింది సార్. నీ మీద వేస్తే నీకు వాచిపోయేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాట్సాప్ లో ఒట్టు టెస్ట్ పెడితే ఆ చదివేవాడు కూడా చచ్చిపోతాడు. మీరు ఒక్కసారి మా ఇంటికి రండి సార్. మా ఆవిడకి ఏదో ఎక్కడో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు చిన్న ఇది ఉంది సార్. మీరు మా ఇంటికి రండి, మా ఆవిడ మీద ఒట్టేయండి, దాని గుట్టు రట్టు చేయండి, దాన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవచ్చు. మరి నాది బ్లాక్ హ్యాండ్, పర్లేదా? ఇది వద్దండి, మీరు మా ఇంటికి రండి. నానా ఇంటికి అంటున్నాడు, వెళ్దామా? ఫస్ట్ టైం నీ ఒట్టు ఓ కుటుంబాన్ని కాపాడుతుందంటే రాకుండా ఉంటానా? పదరా పోదాం. వెళ్దాం. గుడ్లగోపు గారు పదండి. గుడ్లగొప్ప కాదండి, గూట్లో గోవింద్. ఆ గూట్లోనే పదా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా. నమస్కారం అండి, నా పేరు శిల్పా శెట్టి, నేను ఒక శిల్పిని. ఏ శిల్పా, అదేంటి నువ్వు ఈ టైంలో వచ్చావు? అసలే మా ఆయనకి నీ మీద డౌట్ వచ్చింది. శిల్పి వస్తే శిల్పాల శిల్పి. శిల్పి ఇప్పుడు ఏం చేద్దాం? వాడు గనక మన ఇద్దరు కలిపి చూసాడు అనుకో, పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తాడు. దాచుకుంటే ఏదో దాచుకోవాలి చెప్పి పంచే. నువ్వు ఆ బొమ్మలో ఒక బొమ్మలాగా బంగం పెట్టి నిల్చో పో. ఇదే సార్ నా భార్య. అడగండి, మీరు కడగండి. ముందు మీరు జరగండి. అర్థమైంది. నా గురించి తెలుసా? ఒట్టు ఓబులేష్. నేను ఒట్టేశానంటే ఎవడైనా పట్టే. చెప్పండి, మీ ఆయనకి మీకు ఏంటి గొడవ? ఎవరితో లింకులు ఉన్నాయి? నన్ను అనుమానిస్తున్నారా? శృతి హాసన్, శృతి హాసన్. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళితే అగ్గిపుల్లలు భగ్గుమంటాయి. అంత ఫైర్ ఉందన్నమాట. ఏమండి కృష్ణ భగవాన్ గారు, జబర్దస్త్ సెట్ లో జనరేటర్లు డీజిల్ తో నడవండి, నా కంట్లో ఉన్న వేడితో నడుస్తాయండి. నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చావంటే నాకు నిజంగానే నీ మీద డౌట్ వస్తుంది. ఒక్కసారి నన్ను చెక్ చేయని. ఈ శిల్పాలలో ఎవరో ఒక మనిషి ఉన్నాడని నాకు డౌట్ వస్తుంది. నేను 3 లెక్కెట్టే లోపల వాడెవడో నా దగ్గరికి వచ్చాడా వదిలేస్తా, లేదా ఒట్టేసి చంపేస్తా. నాతో పాటు అందరూ కౌంట్ చేయండి. 1 2 3 ఏంట్రా ఇంతమందిని చెక్కిందా? గంటలో ఇంతమంది చెక్కినవా నువ్వు? నిన్ను కోట్లో చూసుకుంటానే, నీకు విడాకులే. ఏమండి గొడ్డాది గొడ్డాది. నాన్న ఓబులేసు, ఒక అమాయకుడిని కుక్కర్లో ఉడకకుండా చేశావు. ఎంత చేసినా సరే అమాయకుడు విడాకులు పోయాడు కదా, ఇంక వాడు లైఫ్ ఫైనల్ స్టేజ్ లో బాగుంటదంటావా? ఖచ్చితంగా చెప్తున్నాను నాన్న, వాడు లైఫ్ సెట్ అవుతుంది. కావాలంటే నా మీద ఒట్టే. నేనేంటి నాన్న ఫ్లోలో నా మీద ఒట్టేసేసుకున్నాను. నీ మీద నువ్వే ఒట్టు వేసుకున్నావు కాబట్టి ఇంకా నువ్వు ఫట్. నాన్న దీనికి ఆల్టర్నేట్ ఏం లేదా నాన్న? ప్రతి దానికి ఉంటది, వెతుకుదాం పదా. ఒట్టు తీసి గట్టు మీద పెట్టిస్తాం, ఒట్టు తీసి గట్టు మీద పెట్టిస్తాం, ఒట్టు తీసి గట్టు మీద పెట్టిస్తాం.
అందరూ మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత అంటాం కదా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అని. ఆ గట్టి గట్టే, నేను ఈ గట్టు ఓనర్. ఇదే ఆల్టర్నేటివ్. వెళ్దాం పద. బాబు రండి. ఈ గట్టుకి అంత మహత్యం ఉందా? ఈ గట్టుకి చాలా చరిత్ర ఉందండి. ఎంతమంది ఒట్టి తీశారో తెలుసా? జబర్దస్త్ తప్ప ఏమి చేయనని ఒట్టేసిన టీం లీడర్లంతా వేరే ఛానల్లో చేసేటప్పుడు ఈ గట్టుకాడికి వచ్చి ఒట్టేసి వెళ్ళారు. మా అబ్బాయి ఒట్టు ఓబులేసు ఊర్లో ఉన్న వాళ్ళందరి మీద ఒట్లు వేసేశాడు. ఆ ఫ్లో లో వీడి మీద కూడా వీడు ఒట్టు వేసేసుకున్నాడు. అది తీపిద్దామని వచ్చా. ఆ ఒట్టేదో తీసేసి ఆ గట్టు మీద పెట్టి. ఇప్పుడు వరకు నేనేసిన ఒట్లన్నీ ఈ గట్టు మీద పెడుతున్నానని గట్టు మీద ఒట్టేస్తున్నాను. ఒట్లేసే గట్టే పగిలిపోయిందంటే నువ్వు సామాన్యుడు కాదయ్యా. ఇప్పుడు ఏంటి దీని సొల్యూషన్ నాన్న? ఈ గట్టు దీన్ని తప్ప దేనికి పనికిరాదు. నాన్న చెప్పు నాన్న. ఇంకా నువ్వు ఎవరి మీద ఒట్లు వేయాల్సిన వాళ్ళు ఉన్నారా? 3 ఉన్నారు నాన్న. వాళ్ళెవరు? ఈ స్కిట్ గాని అవ్వకపోతే ఆడియన్స్ మీద ఒట్టు, ఈ స్కిట్ కి 10 మార్క్స్ ఇవ్వకపోతే జడ్జెస్ మీద ఒట్టు, ఇంకా ఈ స్కిట్ ఉందని అక్కడే కూర్చుంటే వాళ్ళకి మీద ఒట్టు. మీకు ఒట్టు లేకపోతే 2 ఓట్లు పడిపోతాయి. రండి. ఆడియన్స్, మరి ధనరాజ్ గారు మీ మీద ఒట్టేశారు కదా, అయితే గట్టిగా ఏం చేయాలి? అయితే ఆ ఒట్టు క్యాన్సిల్. ఎందుకు? నవ్వారు కదా, ఒట్టు క్యాన్సిల్. ఇప్పుడు మిగిలింది మా జడ్జెస్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది చాలా టూ మచ్ అండి. దీనికోసం నేను 10 ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏమవుతుంది? కాదండి, మీకు ఒట్టు మీద నమ్మకం ఉంటే ఇవ్వండి, గట్టు మీద నమ్మకం ఉంటే ఇవ్వద్దు. బట్ ధనరాజ్ గారు అండ్ టీమ్ ఫస్ట్ స్పెషల్ మెన్షన్ టు స్టాచ్యూస్ గా యాక్ట్ చేశారే వాళ్ళకండి సూపర్బ్ అండి. చాలా చాలా గ్రేట్. మీరు 5 చేశారు, చాలా బాగా చేశారండి. సో అది అయితే హైలైట్ ఆఫ్ ద థింగ్. సో మీరు అందరూ చాలా బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. బాగుంది, కొత్తగా ఉండింది. ఆల్ ద బెస్ట్. కృష్ణ భగవాన్ గారు, మీరన్నట్టు స్టాచ్యూస్ చాలా బాగుందండి. ఆ సీన్ చాలా బాగా చేశారు వాళ్ళు. ధనరాజ్ గారు కాన్సెప్ట్ బాగుంది, బాగా చేశారు. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా